రేషన్ కార్డు కోసం రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఓ నిరుపేద కుటుంబం వినూత్న రీతిలో నిరసన తెలిపింది. వేములవాడ తహసీల్దార్ కార్యాలయం ఎదుట భిక్షాటన చేస్తూ తమ ఆవేదనను వ్యక్తం చేశారు. అధికారుల చుట్టూ ఎన్నిసార్లు తిరిగినా ఫలితం లేకపోవడంతో పట్టణంలోని 17వ వార్డులో నివసించే తాళ్లపల్లి అక్షయ్, మమత దంపతులు రేషన్ కార్డు కోసం తీవ్రంగా ప్రయత్నించారు. ఆన్లైన్లో అప్లై చేసినా స్పందన లేదు. చివరకు ప్లేట్లు చేతపట్టుకుని తహసీల్దార్ కార్యాలయం ముందు భిక్షాటన చేస్తూ వినూత్నంగా నిరసన తెలిపారు. ఎమ్మెల్యే ఆది శ్రీనన్న గారికి నా యొక్క నమస్కారం. నేను తిరిగి కలిసిపోయి ఈ నిర్ణయం తీసుకున్నా. నాలాంటి వాళ్ళు, తెలియని వాళ్ళు కూడా చాలామంది ఏం చేయలేక ఇబ్బంది పడుతున్నారు. దయచేసి మీరు కొద్దిగా సహకరించి మాలాంటి పేదలకు మీరు రేషన్ కార్డులు చేయించాలని కోరుకుంటున్నాం. ఎంఆర్ఓ ఆఫీసులో ఉండి మరి ఈరోజు ఇలా చేయడానికి కారణం వాళ్ళ పనితీరు. మమ్మల్ని 3 నెలల నుంచి టార్చర్ పెట్టి ఇటు అటు తింపించుకోగా తహసీల్దార్ గారు వచ్చి మాకు హామీ ఇచ్చారు. అది మీడియా సపోర్ట్ ద్వారానే జరిగింది. లేకపోతే మమ్మల్ని రేపురా మాపురా ఇప్పటికీ 3 నెలల నుంచి జరుగుతున్న కథ. దయచేసి ఎమ్మెల్యే గారు ఆది శ్రీనివాస్ గారికి నా యొక్క నమస్కారం. నాలాంటి పేదలకు రేషన్ కార్డు వచ్చేలా మీరు సహకరించండి.